వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక యానిమే సజెస్ట్ చేస్తాననమాట. ఈ యానిమే నేమ్ వచ్చేసి బ్లూ లాక్ అనమాట. ఇది చాలా థ్రిల్లింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇదొక స్పోర్ట్స్‌కి సంబంధించిన యానిమే. ఇదొక ఫుట్‌బాల్ మ్యాచ్‌తో స్టార్ట్ అవుతుందనమాట. ఆ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో వచ్చేసి టైమ్ అయితే 5 మినిట్సే మిగిలుంటుంది. ఆల్రెడీ అపోజిట్ టీమ్ 1 గోల్ కొట్టుంటారు. వీళ్ళ స్కోర్ 0. అప్పుడు కోచ్ అంటాడు, మనం ఈ ఈ నేషనల్‌కెళ్ళే మ్యాచ్‌ని అసలు వదులుకోకూడదు. ఎలాగైనా గెలవాలని అంటాడు కోచ్. ఇసాగి వచ్చి ఇలా అనుకుంటాడు మనసులో. ఎలాగైనా నేను నేషనల్స్‌కెళ్ళాలి. వరల్డ్‌లోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలని అనుకుంటాడనమాట. అనుకోని అందరిని ఫాస్ట్‌గా డ్రిబ్లింగ్ చేసుకుంటూ గోల్ వరకు వెళ్తాడు. తర్వాత పక్క నుంచి పాస్ అని కాల్ వచ్చింది. తను ఆలోచించకుండా పాస్ చేశాడు. ఆ పాస్ అడిగిన అబ్బాయి గోల్ కొట్టలేకపోతాడు. అప్పుడు బాల్ అపోజిట్ టీమ్ వాళ్ళకి దొరుకుతుంది. అప్పుడు అపోజిట్ టీమ్‌లో ఉన్న ప్లేయర్స్ అందరూ కలిసి ఆ బాల్‌ని ఖైరా అనే ఒక అబ్బాయికి పాస్ చేస్తారు. తను వెళ్లి గోల్ కొట్టేస్తాడన్నమాట. వీళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోతారు. ఖైరా టీము మ్యాచ్ గెలిచేస్తుందన్నమాట. ఆ తర్వాత వీళ్ళందరూ చాలా గట్టి గట్టిగా ఏడుస్తుంటారన్నమాట. ఇసాగి వాళ్ళందరూ. ఇసాగి చాలా బాధపడుతుంటాడు. ఆ ఖైరాని ఇంటర్వ్యూ చేయడానికి కొంతమందొచ్చారు. అప్పుడు ఖైరా అంటాడు, "నా గేమ్ ప్లే వల్లే నేను ఇంతటి విజయాన్ని సాధించగలిగాను" అంటాడు. అప్పుడు ఇసాగి చాలా బాధపడతాడన్నమాట. ఇసాగి వచ్చి వాళ్ళ టీమ్‌ని మోటివేట్ చేయడానికి వాళ్ళ కోచ్ చాలా ధైర్యం చెప్తాడు. "కంగారు పడకుండా మనకి ఇంకా ఛాన్సెస్ వస్తాయని" చెప్తాడన్నమాట. చెప్తే హడావిడిలో తను కూడా ఏడ్చేస్తాడన్నమాట. అదంతా అయిపోయాక ఇసాగి గుడ్ బై చెప్పి ఇంటికెళ్తుంటాడు. ఇంటికెళ్ళే దారిలో నేనెందుకు బెస్ట్ స్ట్రైకర్ కాలేకపోయాను. నేనెందుకు ఇలా ఓడిపోయాను అని చాలా బాధపడుతుంటాడు. నేను చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. నేను వరల్డ్‌లోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలని కలలు కన్నాను అని అనుకుంటూ తను ఆ పాస్ చేయకపోయుంటే గెలిచేవాళ్ళమేమో అని అనుకుంటూ ఉంటాడనమాట. ఆ పాస్ ఆ పాస్ ఎందుకు చేశాను? ఆ పాస్ చేయకపోతే ఈరోజు నేను ఈ మ్యాచ్ గెలిచుండేవాడిని అని అనుకోని చాలా గట్టిగా అరిచి ఏడుస్తాడనమాట. ఆ అరుపులకి, ఏడుపుకి అక్కడున్న పిల్లలందరూ భయపడిపోతారనమాట. సాగి వచ్చి తన బాధనంతా దా దారిలోనే తన బాధనంతటిని పోగొట్టుకొని ఇంటికొస్తాడనమాట. తను చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మగారిని తినడానికి ఏమన్నా ఉన్నాయా అని అడిగాడనమాట. అడిగితే వాళ్ళ అమ్మగారు ఆఫ్‌కోర్స్ ఉన్నాయని చెప్పి తనకి పెడతారనమాట. తను తింటున్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఒక లెటర్ తీసి తనకిస్తాడనమాట. ఆ లెటర్‌ని తను ఓపెన్ చేసి చూస్తే అదొక ఇన్విటేషన్ లెటర్ అనమాట. అదొచ్చేసి జపాన్ ఫుట్‌బాల్ యూనియన్ నుంచి వచ్చి ఉంటుందనమాట. తను దాన్ని చూసి చాలా సంతోషపడతాడు. అట్ ఎ టైమ్ చాలా బాధపడతాడు. నేను నేను ఈరోజు ఈ మ్యాచ్ గెలిచుంటే డైరెక్ట్‌గా నేషనల్స్‌కెళ్ళేవాడిని. ఇలా ట్రైనింగ్ తీసుకొని ఉండేవాడిని కాదు అని చాలా బాధపడతాడనమాట. సరే ఏదైతే అది అని తను నెక్స్ట్ డే జపాన్ ఫుట్‌బాల్ యూనియన్ దగ్గరికి వెళ్తాడనమాట. తను అక్కడ బయట నుంచొని చూస్తుండగా తనకి ఒక వ్యక్తి ఎదురుపడతాడు. అదెవరంటే నిన్న తను మ్యాచ్ ఆడి ఓడిపోయిన ఖైరా. తను కూడా ఈ జపాన్ యూనియన్ ఫుట్‌బాల్‌కి వస్తాడనమాట. తనకు కూడా ఇన్విటేషన్ వచ్చిందని చెప్తాడు. వీళ్ళిద్దరూ జపాన్ నేషనల్ ఫుట్‌బాల్ యూనియన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి ఆట మొదలవుతుంది. ఈ యానిమే ఫుల్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో కూడా